హలో గైస్, వెల్కమ్ టు టెంపుల్ ఆన్ వీల్స్. నేను మీ రాజా. రాముడు ప్రతిష్ఠించిన కోటి శివలింగాల్లో ఈ లింగం ఒకటి. త్రేతాయుగంలో వైబంధక ఋషి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అదే సమయంలో రాముణ్ణి ఇటువైపు వెళ్తుండగా చూసి ఆయనకి కొంతకాలం సేవ చేసుకున్నాడు. వారి సేవలకు మెచ్చిన రాముడు ఏదైనా కోరిక కోరుకోమని అడుగుతాడు. ఆ ఋషులు మేము శివారాధన చేసుకోవడానికి శివలింగం లేదని చెప్తారు. అప్పుడు స్వయంగా రాముడు ఆ వైబంధక ఋషికి సైకత లింగాన్ని తయారు చేసి ఇస్తాడు. అలా కొద్ది సంవత్సరాల పాటు ఇక్కడ పూజలు జరిగాయి. ఆ ఋషుల తర్వాత పూజలు జరగడం ఆగిపోయాయి. శివలింగం శిథిలమైపోయింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత రామన్న గుండన్న అనే ఇద్దరు రైతులు పొలం దున్నుతుండగా అప్పుడు ఇక్కడ శివలింగం దొరికింది. అప్పటి నుంచి శివలింగం బయటికి తీసి పూజలు చేశారు. వాళ్ళిద్దరికీ ఈ లింగం కనిపించడం వల్ల వాళ్ళిద్దరి పేర్లతోనే ఈ ఆలయానికి దమ్మగుండం రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది.